హలో అండి. ఈరోజైతే ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి. ఈరోజైతే మీకు ఆల్రెడీ చూపించాను కదా, నేను ఎక్కడికి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించడం జరిగింది. ఎక్కడికో కాదండి, ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి ఢిల్లీలోనే ఉంది. ఇది చాలా ఫేమస్ జూ అండి. మీకు ఢిల్లీ వస్తే కంపల్సరీ అట్రాక్షన్లో యాడ్ అయి ఉంటుంది. సో ఎవరైనా ఢిల్లీ వస్తే కనుక కంపల్సరీ జూ అయితే చూడండి. మేమైతే మార్నింగే టిఫిన్స్ చేసేసి అలాగ మేము ఎస్వి టెంపుల్కి టీటీడీ టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేసేసాం. వెంకటేశ్వర దర్శనం కూడా చేసుకొని తర్వాత ఇక్కడ మా డుండి కోసం జూకి వచ్చాం అనమాట. సో చూసారు కదా, లైన్స్ ఇవన్నీ కూడా కామనే కదా జూ అన్నాక. సో ఫొటోస్లో అయితే ఇలా ఉంటాయి కానీ బయట అయితే రియల్గా అయితే మరీ ఇంతలా ఏం ఉండవులేండి. కానీ పిల్లల కోసం తప్పదు కదా, ఏదో చూపించాలి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటే ఎప్పుడు ఫోన్స్ లేకపోతే ఇలా కొన్ని సైన్స్ పరంగా అలాగే సోషల్ పరంగా కూడా బయట తిప్పుతూ ఉంటే కొంచెం వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా, అందుకని చెప్పి తీసుకొచ్చాము. సో ఇది వచ్చేసి జూ అనమాట. సో ఇప్పుడు పార్కింగ్కి అయితే మేము వెతుక్కుంటూ ఉన్నాం. పార్కింగ్ ఎక్కడ దొరకదండి బాబు, ఎక్కడ చూసినా పార్కింగ్ కష్టాలే అనుకోండి. మొత్తం ఎక్కడ చూసినా మా ఢిల్లీలో అయితే ముందే పార్కింగ్ కష్టాలు ఉంటాయి. ఎప్పుడు పార్కింగ్ చూసుకుంటానే ఉంటాం మేము. సో దాని బదులు బైకే బెటర్ అనిపిస్తుంది. మీ వరకు బైక్లో వెళ్ళినప్పుడే చాలా సులువుగా వెళ్ళిపోయేవాళ్ళం. సో వీడి ఎగ్జైట్మెంట్ మామూలు ఎగ్జైట్మెంట్ కాదనమాట. సో వాడు పెట్టుకునే కళ్ళజోడు చూసారా, స్పెట్స్, అవైతే మా ఫాదర్ తీసుకొచ్చారు. సో మా ఫాదర్ ఏదంటే అది కొనేస్తారనమాట. అది గర్ల్స్ది అంట. సో నేను పెట్టుకోను మమ్మీ అన్నాడు. సో అలాగనే పెట్టుకున్నాడు. గర్ల్స్ది అయితే ఏంటి నాన్న, బాయ్స్ది అయితే ఏంటి పెట్టుకో అన్నాను. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి, జూకి వెళ్ళే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనం టికెట్ మటుకి కంపల్సరీ మీరు ఆన్లైన్లోనే తీసుకోవాలి. ఆన్లైన్ ఉంటుంది కదా, ఆన్లైన్లోనే మీరు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా అయితే టికెట్స్ అయితే సేల్ చేయరు. సో మేము ముందు రోజు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఆన్లైన్లో ఎంత అంటే సీనియర్ సిటిజన్కి అయితే 40 రూపీస్ ఉంటుంది. అలాగే జూనియర్స్కి మామూలుగా అడల్ట్స్కి అయితే మామూలుగా 80 రూపీస్ ఉంటుంది. సో ఫారినర్స్కి అయితే కంపల్సరీ 200 పే చేయాలండి. సో డుండి అయితే ఫారినర్ లెక్క వస్తున్నాడు కాబట్టి వాడికి 200 పే చేయాల్సి వచ్చింది. సో ఇలా అయితే కంపల్సరీ పే చేసుకోవాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత బస్కి మళ్ళీ వేరుగా ఉంటుందండి, మీకు చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, లోపలికి వెళ్ళిపోతున్నాం. సో వీడు చెప్తున్నాడు మొత్తం అన్నీ ఇక్కడ నుంచి చెప్తున్నాడు. నేనే చెప్తాను, యూట్యూబ్ నేనే చేస్తాను అంటున్నాడు. సో వాడన్నీ చెప్తున్నాడు కానీ నేను అంత వీడియో తీయలేదులేండి. వాడిని చూసుకోవాలి కదా పక్క నుంచి, ఎందుకంటే జూ అంటే కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం. యానిమల్స్ ఉంటాయి. మీకు అందరికీ బాయ్ చెప్తున్నాడు అనమాట, హాయ్ చెప్తున్నాడు. సో ఇలా ఎంట్రన్స్ అయితే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇది ఐ లవ్ ఢిల్లీ జూ అని ఉంది. ఇది కాదులేండి, మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎలిఫెంట్ది పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. వీడైతే ఫొటోస్ దిగాడు ఇక్కడ. అది వరల్డ్ ఎలిఫెంట్స్ డేకి పెట్టారంట. ఇది చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ డాడీ ఈ వీకే ఉంటారనమాట. నెక్స్ట్ వీక్ వెన్స్డే వెళ్ళిపోతున్నారు. సో అందుకని వాడు ఇలా తీసుకురమ్మంటే తీసుకొచ్చాం. సో ఇది చూసారు కదా ఫిష్ అండి. ఆ ఫిష్ ఎందుకు అలా పెట్టారంటే ఇప్పుడంతా సముద్రంలో ప్లాస్టిక్ అది బాగా ఎక్కువ వేసేస్తున్నారండి. పాపం వాటి వల్ల వాటి స్టమక్ అంతా కూడా ఇలా నిండిపోయి ఉంటుందని మంచి హాని చేస్తున్నారని చెప్పి ఇలా పెట్టారనమాట. పాపం కదండి, అవి ప్లాస్టిక్ చాలా లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోతున్నాయి. చాలా చేపలు చనిపోతున్నాయంట. సో అలాగా తీసుకెళ్ళి పాడేస్తున్నారని చెప్పి ఇలా పెట్టారనమాట. ప్లాస్టిక్ యూజ్ ఉండకూడదని, బ్యాన్ చేయండి అని చెప్పి అలా పెట్టడం జరిగింది. ఇది నేషనల్ జూలాజికల్ పార్క్ మొత్తం ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కూడా ఎంట్రన్స్ మటుకి మనకు కంపల్సరీ ఎవరు వెళ్ళినా కూడా కనీసం ఒక 1/2 కిలోమీటర్ నడవాలండి. 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాతే అక్కడ మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, బ్యాటరీ బస్సెస్ అనమాట. సో మేమైతే 1/2 కిలోమీటర్ నడిచాం. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మటుకు కష్టం అండి, కొంచెం రావడం అయితే కష్టం, నడవలేరు. సో నడవాలి అనుకునే వాళ్ళు అయితే నడవచ్చు, లేదంటే బ్యాటరీ బస్ ఎక్కచ్చు. కానీ బ్యాటరీ బస్ మటుకి ఎంట్రన్స్ నుంచి మటుకి అస్సలు ఉండదన్నమాట. మధ్యలోంచి మటుకి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. చూసారు బ్లాక్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా, అదేనండి బాత్ అండి. అది బ్లాక్ బాత్ అంట. చాలా బాగుంది. అది ఫస్ట్ టైం చూస్తున్నాను బ్లాక్ కలర్లో. అది వచ్చి ఎంట్రన్స్లో కనబడింది. సో తర్వాత వచ్చి ఇదేనండి బ్యాటరీ బస్సెస్ అనమాట. ఇవి టికెట్ కౌంటర్ అనమాట బ్యాటరీ వెహికల్కి. ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవాలంట కంపల్సరీ. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మనకు ట్యాగ్ వేస్తారనమాట. చూసారు కదా, ఇదే మనకు టికెట్స్ తీసుకెళ్ళే కౌంటర్ దగ్గర ఒక్కొక్కరికి ప్రైస్ అనమాట. మళ్ళీ బస్కి 77, అడల్ట్కి, చిల్డ్రన్కి, సీనియర్ సిటిజన్కి సపరేట్ టికెట్ కాకుండా విడిగా కూడా మనం ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోవడం జరిగిందండి. ఇలాగా బస్ ఎక్కిస్తాం. సో బ్యాటరీ బస్ అనమాట. ఇక్కడ వీళ్ళు ప్లేస్లు ఇవ్వడానికి ఎంత ఇదైపోతున్నారంటే
ఏంటో మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా వీళ్ళ డబ్బులు పెడితే వెళ్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కూర్చునే వాళ్ళు కూడా. అసలు అయితే ప్లేసెస్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. జరగమన్నా కూడా మేము జరగమని కూర్చుండిపోతున్నారు. మరి అదేం బుద్ధో నాకైతే అర్థం కాదు. ఒకళ్ళకి సీట్ ఇస్తే ఏమవుద్దు నాకైతే అర్థం కాలేదు. నాకు ఈ మెంటాలిటీస్ ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కొంగలండి. మన సైడ్ కొంగలు అంటూ ఇంకో వెరైటీగా ఉన్నాయి కొంచెం. ఇవి కూడా చూశాను. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు షూట్ చేయగలిగాను. మిగతా ఏంటంటే కొన్ని కనబడలేదండి. సో వీడియో చూస్తున్న ఎవరైనా సరే కొంచెం చూసి మట్టుకి స్కిప్ చేసుకోకండి. ఒకవేళ మీకు నచ్చపోతే కనుక స్కిప్ చేసేయండి. ఎందుకంటే వీడియో మొత్తం చూస్తే మట్టుకి చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు. అలాగే కొంచెం వెళ్ళాలనుకున్న వాళ్ళు, కొంచెం ఇంట్రెస్టింగ్గా పిల్లలు చూపించుకునే వాళ్ళు కొంచెం. టైగర్ని అయితే బాగా తీశాను, ముందు చూద్దరు కానీ. సో ఇదంతా వచ్చి వే అండి. చూసారు కదా, మొత్తం కూడా వే అనమాట. అక్కడెక్కడో కూర్చుందమ్మా మహారాణి. ఎవరా అనుకుంటున్నారా? అదేనండి మన మంకీ అండి. ఇది ఒక రకమైన మంకీ అంట. ఇది ఒక డిఫరెంట్గా ఉందండి. అదేంటంటే సింహం జూల్లా ఉంది దాని ఫేస్ అంతాను. అసలు నిజంగా చాలా చాలా బాగుందనమాట. అదేంటంటే మనుషులు చూసి ఇలా తొంగి చూసుకొని వెళ్ళిపోతుంది. మహారాణినండి, నిజంగా మహారాణిలాగా చేస్తుంది. అది అటు ఇటు కదిలిపోయి అసలు నన్ను ఎందుకు చూస్తున్నారు మీరు అన్నట్టుగా చూస్తుంది. ఇదిగోండి దాని ఫేస్ అయితే ఇలా ఉంటుందంట. అమ్మో, జూలుగా చాలా జూలుగా ఉందండి. తిరుగుద్దేమో, మనం చూసి దాక్కుంటుందనమాట. ఇక్కడ వచ్చి మొత్తం డీర్స్ అండి. చూసారుగా డీర్స్, జింకలు అనమాట. కానీ ఈ జింకలకు కొమ్ములు లేవండి, జస్ట్ మామూలుగానే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మన నెమళ్ళు. ఇవి మటుకి చిన్న నెమళ్ళు అంటండి. ఇంకా అట్లకి హెయిర్ ఇంకా వెనక అట్లా రాలేదనమాట. తోకలు టైల్స్ అయితే ఎక్కువ లేవు. సో అవి ఇలాగ విప్పినా కూడా మనకేం కనబడదంట. చూసారు కదా, ఇదేనండి మహారాణి వచ్చింది. చూసారు కదా దాని జూలు, అది దాని స్టైలు. అసలు ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇది ఒకటి సిల్వర్ది అంట. ఇదేంటనుకుంటున్నారు? మన కోడిలోని రకరకాలన్నమాట. చూసారు కదా, భలే ఉన్నాయండి కోళ్ళు మటుకి. సిల్వర్ అంటే ఇది సిల్వర్ కలర్లో ఉంది. అలాగే డిజైన్ కూడా వచ్చిందనమాట. పైన కొంచెం ఇంచుమించు మన పుంజు ఉంటుంది చూసారా, ఆ పుంజు టైప్లోనే ఉందండి ఇది. ఇవన్నీ కూడా ఇవేనంట. చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి ఇవి. సిల్వర్ టైప్ అంట. వైట్ కలర్ వచ్చింది, అలాగే రెడ్ కలరు హెడ్కి వచ్చిందనమాట. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మటుకి. ఇది చూసారా, ఇది ఎవరైనా చూస్తే మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం గిన్నె కోడిలా అనిపిస్తుంది కదా, నాకు అలాగే అనిపించింది. గిన్నె కోడిలా అనిపించింది, కానీ కాదంట. ఇది వచ్చి గోల్డెన్ ఫిషెంట్ ఏదోనంట. ఇది కూడా బాగుందండి. కానీ ఇది పెట్టారు కానీ బోర్డు లోపల ఉన్నది మటుకు ఇది కాదండి, వేరే కలర్ ఉంది. ఇది గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ మిక్సింగ్ టైప్లో ఉంది కదా. సో ఇందాక మనం చూసిన ఫోటోలో చూసారా, అది ఇదండి. చూసారు కదా, చాలా చాలా బాగుంది. రెడ్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్తో వచ్చి జూలుగా చాలా చాలా బాగుందనమాట. చూసారు కదా, ఇది ఒక వెరైటీగా ఉంది. ఇది కూడా కొంచెం చికెన్ టైపేనంట. నాకైతే అలా అనిపించలేదు, కానీ కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్లా ఉన్నాయి ఇవి. చూసారు కదా అది ఎలా తిప్పుతుందో తోక, అవన్నీ కూడా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి. మా డుండీకి అయితే ఇవన్నీ ఇంట్రెస్ట్ అనిపించలేదంటే వాడు టైగరే కావాలని పెట్టాడు పేజీ. ఇవన్నీ ఏంటి మమ్మీ రోజు చూసాయే కదా, టైగర్ చూద్దాం పద మమ్మీ అని చెప్పి అదే పట్టుకున్నాడు. ఇంకా ఇది చూసారా, ఇదేంటో మొత్తం తవ్వేస్తుంది కిందంతా. ఎక్స్పెక్ట్ దానికో ఏంటో తెలియదు కానీ నాకు మొత్తం అయితే తవ్వుతానే కూర్చుంది. దాన్ని అయితే వీడియో తీస్తా కూర్చున్నాను నేనైతే. సగం టైం దాంతోనే స్పెండ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరి చూసారా పికాక్ అండి. ఇది ఒక వెరైటీ పికాక్ అనమాట. ఇక్కడ ఒక పికాక్ ఉంది చూడండి, ఒక వస్తుంది ఇప్పుడు. ఇదే తెగ మాట్లాడేస్తుంది. నిజంగా మన పేరు చెప్తే తిరిగి మన పేరు చెప్తుంది. నేను రికార్డింగ్ చేశాను కానీ వాయిస్ సరిగ్గా వినపడలేదు. సో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి అసలు వినపడలేదు. ఇదైతే మా డుండి పేరు పిలుస్తుంది. డుండి అంటుంది, బిట్టు అంటే బిట్టు అంట, బిట్టు అని అరుస్తుంది. ఏంటంటే ఇంతకీ వాడికి మ్యాథ్ వేసేదో మరి ఏమిటో తెలియదు కానీ, వాడిని పిలుస్తుందో తెలియదు కానీ బిట్టు అని అదే పనిగా అరుస్తుంది అది. నిజంగా పికాక్ని ఫస్ట్ టైం మాట్లాడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. ఇంతవరకు ఎప్పుడు పికాక్ మాట్లాడడం చూడలేదు నేను, కానీ చాలా చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇది చూసారు కదా, ఇది కూడా ఒక గిన్నె కోడిలాగే ఉందండి. ఇవన్నీ కోడుల్లా ఉన్నాయి కానీ కొంచెం నెమళ్ళలా ఉన్నాయి. నాకు ఇవైతే ఏంటో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇవి కూడా బాగున్నాయి. ఇదిగోండి చూసారు కదా, ఇది ఒక పికాక్ అండి. ఇది మాట్లాడలేదు కానీ వచ్చి ఎగిరిందండి. ఎగిరి పైకెక్కి చాలా హంగామా చేసింది. బయటకు వచ్చేస్తుందంట. చూతిరి కానీ మీరు కూడాను ఇలా పైకి వచ్చేసి ఎగిరిపోయిందనమాట. ఎగిరిపోయి వచ్చేస్తుందంట మనుషులతోనూ. దాన్ని కూడా నేను వీడియో తీశాను, చూతురి కానీ. ఇలా చూస్తున్నాయంటే చూసారు కదా, పైకెక్కి దాన్ని పట్టుకొని వచ్చేద్దామని ఎంతో ట్రై చేసిందనమాట. మరి అదేంటో దానికి అది మొత్తం అంతా కొరికేస్తుంది. అది చాలా చాలా ట్రై చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వచ్చిందండి మన మహారాజు లైన్. ఇదేనండి మన లైన్ వచ్చేసింది. మన లైన్ కింగ్ సింబా.
చూసాం కదండి, అందులో ఉన్న ముఫాసాలా ఉంది. ఇదైతే చాలా బాగుంది నిజంగాను. దాని కాకపోతే కొంచెం చిక్కిన లైన్లో అనిపించింది నాకైతే. సారీ, ఏమనుకోవద్దు. చికెన్ లైన్ అంటే బాగా బక్కగా ఉందండి. మరి దానికి మరి ఓల్డ్ అయిపోయిందో లేకపోతే ఫుడ్ పెట్టట్లేదో అవన్నీ తెలియదు కానీ చాలా చాలా బక్కగా ఉంది. వీడు చూసారా చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళైతే అస్సలు ఒప్పుకోవట్లేదు. అసలు ఎందుకు ముందుకు వెళ్తున్నారు అలాగని చెప్పి. అసలు సెక్యూరిటీస్ నాకు నచ్చింది ఏంటంటే ఢిల్లీ జూలో సెక్యూరిటీ మటుకి చాలా ఎక్కువ ఉందండి. అసలు ఎవరిని కూడా ముందుకెళ్ళనివ్వకుండా చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు. అది మటుకి మాకు బాగా నచ్చింది. నాకు పిల్లల్ని కనుక కొంచెం క్రాస్ చేస్తున్నా కూడా చాలా బాగా నచ్చింది నాకు. కొంతమంది ఇక్కడ ఉన్నారండి, పిల్లల్ని ఎందుకు ఫ్రీగా వదిలేసి ముందుకు పంపిస్తున్నారో తెలియదు. వాళ్ళకి అసలు కేర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. పిల్లల్ని అయితే ముందుకు వంచేస్తున్నారు. ఒకవేళ పడిపోతే ఏంటంటే పరిస్థితి. ఏదో పిల్లలకు జూ చూపించామంటే దూరం నుంచి చూపించడానికి వస్తాం కానీ ఏంటో మన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇటు చూసుకోవట్లేదు. కొంతమంది అనుకోవచ్చు, నువ్వు కూడా ఫొటోస్ తీస్తున్నావు కదా, నువ్వు కూడా వీడియోస్ తీస్తున్నావు కదా, బాబుని నేను అలా కదండి. ఫొటోస్ తీస్తున్నా బాబుని చూసుకుంటున్నాం మేము. వీడియోస్ తీసినా క్యాప్చర్ చేసినా కూడా వాడిని చూడండి మేము చాలా చాలా ఒకవైపు మా వారు, ఒకవైపు నేను, ఒకవైపు మా డాడీ అందరం కూడా కేర్ చేస్తున్నాం అనమాట. నేను ఒకళ్ళ గురించి చెప్తున్నానని కాదు, నాకు అనిపించింది చెప్పాను అంతే. వాళ్ళైతే చాలామందిని చూశాను, చాలా ముందుకి వెళ్ళిపోయి చాలా అసలు భయం లేకుండా ఉంటున్నారు. దీనైతే నేను జూమ్లో తీయడం జరిగిందండి. జూమ్లో చూసారు కదా, క్యాప్చర్ చేస్తున్నాను జూమ్లోను చూసారు కదా ఎలా చూస్తుంది. అది చాలాసేపు అక్కడే కూర్చుందండి. ఇంకా కూర్చొని లెగట్లేదు. మరి అది ఓల్డ్ అయిపోయిందో ఏమో నాకైతే తెలియలేదు. ఇటు వచ్చి కొంగలండి, నాకేం తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బెంగాలీ రాణి. ఈవిడ బెంగాలీ రాణి అండి. రాజు కూడా అంటారు, రాణి రాజు రెండు కూడా బెంగాలీస్ అంటది. బెంగాల్ టైగర్ అంటారు దీన్ని. ఇది మట్టికి ఉందండి. అసలు నిజంగా నాకైతే ఇంట్లో తెచ్చుకొని పెంచుకోవాలనిపించింది అనమాట. సో పుల్లైతే పెంచుకోలేం కదా మనం. సో ఏదో అలా అనిపించింది అంతే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బెంగాల్ టైగరు. సో చాలా ఫన్నీగా కూడా అనిపించింది. దాన్ని కొంచెం తీసేరిపోయాను, మళ్ళీ తర్వాత తీసాను అనమాట, కనిపించింది. ఇది వచ్చి చీతా అండి, పడుకుంది. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని దాన్ని కూడా తీయలేదు నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాక్స్ అండి. చూసారు కదా, నక్కను కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అంతకుముందు జూకి వచ్చాను కానీ ఇవన్నీ నాకు కనపడలేదు. ఇది చూసారు కదా ఫాక్స్. అది వాడు ఉండి అరిచేటప్పటికి జస్ట్ ఇలా జడ్స్కొని ఇలా లెగిసింది, తర్వాత కిందకి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఫాక్స్ ఏంటో అరుస్తుంది కానీ కొంచెం మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే మటుకు వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చానండి, ఈ మన బెంగాల్ టైగర్ దగ్గరికి వచ్చాను నేను. ఇక్కడే టచ్ ఆడుతున్నాను. ఎప్పుడు వస్తావు తల్లి, రా 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 అని చెప్పి నేను అక్కడే నించున్నాను అనమాట. సో ఫైనల్లీ అదైతే గుహలోంచి వస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, గుహలోంచి వస్తుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. మన కోసం వస్తుందో రాదా అని చెప్పి ట్రై చేశాను, కానీ వచ్చిందండి పైకి. మొత్తానికి మామూలుగా రాలేదు, ఒక లెవెల్లో వచ్చింది. ఒక హీరోయిన్ ఎంట్రీ ఎలా ఉంటుందో అలా ఒక్కసారి వచ్చిందనమాట. చూసారు కదా మన బెంగాల్ టైగర్, అదేనండి మన బెంగాల్ రాణి అనమాట. దీని ఓవర్ యాక్షను దీనిది మామూలుగా లేదనమాట. అసలు ఆడిందండి, మామూలుగా ఆడలేదు. ఆటోమేటిక్కి ఎక్కడ ముందుకు వచ్చేస్తుందని మాకైతే భయం వేసింది. దూకి అంత ఆటలాడిందనమాట. ఇదంటే చిన్న వయసుదేనంటది, ఇది చిన్నపిల్లే కాకపోతే చిన్న వయసుది అనమాట. మనకు అలా అనిపిస్తుంది కానీ కొంటి చేష్టలు మటుకు చాలా చాలా ఎక్కువ చేసింది. అంటే టీనేజ్లో ఉన్నట్టుంది. సో చాలా కొంటి చేష్టలు చేసింది అనమాట. అటు ఇటు పరిగెడతానే ఉంది, పిల్లల్ని చూసి రెచ్చిపోతూ ఉందనమాట. ఇంక పిల్లల్ని చూసి ఇంకా మామూలుగా అవ్వలేదు, నువ్వా నేనా అన్నట్టుగా చేసింది. ఎక్కువ పెద్దవాళ్ళు కాదు, పిల్లల కోసం చేసింది విన్యాసాలు, మామూలుగా చేయలేదు. ఎవరో చెప్పినట్టు చేసినట్టే చేసింది అనమాట. పైకి చూస్తుంది, మనం చూసి ఇంకా మనం అరుస్తూ ఉంటే క్లాప్స్ కొడతా ఉంటే ఇంకా బాగా ఎక్కువ చేస్తుంది అనమాట. అందరైతే సో ఎగ్జైట్మెంట్ అయ్యారు, మామూలుగా ఎగ్జైట్మెంట్ అవ్వలేదన్నమాట. సో చూసారు కదా, దీనికోసం మేము ఒక 1/2 అవర్ స్పెండ్ చేస్తుంటామండి దాన్ని క్యాప్చర్ చేయడానికి. ఏంటంటే అది దొరికినప్పుడు క్యాప్చర్ చేద్దామంటే మా డుండి ఊరుకోడు. సో ఇద్దరిని కవర్ చేయలేక ఆ టైగర్ని ఇద్దరిని కంట్రోల్ చేయలేక చాలా సఫర్ అయ్యాను ఇక్కడ మటుకు నేను. అయినా సరే మీకోసం నేను వీడియో తీశానమాట. ఎందుకంటే మీరందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి నేను మీకోసం తీశానమాట. సో ఇలాగైతే టైగర్ రావడం జరిగింది. ఇది వచ్చేసి చీతా అండి, ఇది పడుకోనే ఉంది. కనీసం ఒక లుక్ ఇవ్వే అంటే లుక్ ఇవ్వదు. ఇక్కడ ఇదేదో ఉంది, ఇదేదో టైంలో ఇదేదో చేసుకుంటుంది, ఇదేదో సైడ్కి ఉందనమాట. ఈ నెట్టల్లో వాటిని తీద్దామని చాలా కష్టపడ్డాను, కానీ నా కెమెరా సహకరించలేదు, అటు నాకు సహకరణ జరగలేదు. సో ఇదైతే ఇలా జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి టైగర్ అండి, ఇది మన టైగర్ అండి. చూసారు కదా ఎలా ఉందో, పాపం ఇప్పుడే తిన్నట్టుంది. పాపం చాలా సేపు నడుస్తూనే ఉందన్నమాట. దానికి ఉన్న వాకింగ్ సెన్స్ మనకుంటేనా అమ్మో ఎప్పుడో 10 కేజీలు 20 కేజీలు తగ్గిపోవడమేమో. నిజంగా చాలా వాకింగ్ చేసిందండి, అది మామూలుగా వాకింగ్ చేయలేదన్నమాట.
అలాగ తిన్నదో లేదో చాలాసేపు వాకింగ్ చేసింది అది. నిజంగా దాని పంక్చువాలిటీ అయితే నాకు బాగా నచ్చిందనమాట. సో గ్రేట్ కదా. అది మటుకి తినగానే వాకింగ్ చేసి అరిగించేసుకుంటుంది. సో ఇలా హెల్త్ కనుక మనం ఫాలో అవుతే కనుక మన హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో టైగర్కి కూడా బాయ్ చెప్పేసి నెక్స్ట్ లాస్ట్ విజిట్ టైగర్దేనండి. సో ఇలా అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం జూ అయితే. మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామిది అయితే బాగా జరిగింది దర్శనం. ఏంటో వెంకటేశ్వర స్వామి ప్రతి సాటర్డే మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సో మేము ప్రతి సాటర్డే వెళ్ళడం జరుగుతుంది. అలా అనుకుంటున్నాం, మీరు వెళ్ళిపోతున్నాం అనమాట. ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనిపిస్తుంది. ఏంటో వెళ్ళకపోతే ఏంటో అనిపిస్తుంది. ఎంత ఢిల్లీకి దూరమైనా కంపల్సరీ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. మాకొచ్చి మా ఇంటికి అక్కడికి 36 minutes ఉంటుందన్నమాట. సో అలాగనే వెళ్ళిపోతున్నాం. వీడు హైట్ చెక్ చేసుకుంటున్నాడు అనమాట, మీ ఎంత హైట్ ఉందని చెప్పి. జస్ట్ 3.5 ఉన్నాడనమాట. సో ఓకే నాన్న అంటే ఇంకా పైకెత్తేస్తున్నాడు. ఇంకా పైకెత్తేసి 4 feet అయిపోవాలంట వాడు వేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.